శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలాసలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు శాంతి భద్రతకు విఘాతం కలగకుండా కూడా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక పలువురు వైసీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. ఇదే సమయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పలాసకు చేరుకుని అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ను మెలియాపుట్టి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ కూడా ఉద్రిక్తత నెలకొంది. ధర్మాన కృష్ణదాస్తో పాటు వైసీపీ నేతలు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టి తిలక్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా ప్రస్తుతం జిల్లాలో గట్టి పోలీస్ పహారా కొనసాగుతోంది. ఉండేటప్పుడు ఎన్నో ప్రాణాలు పోస్తాడు అతను. అలాంటప్పుడు ఆ ప్రాణాలు తీయాలి. మీకు ఏ అధికారం వచ్చింది? మీకు ఎవరు ఇచ్చారా అధికారం? పెట్టాడు మే ఉద్దేశాడా